హై క్రియేటర్స్, నేను మీ అస్మిటెక్. యూట్యూబ్ ఛానల్ గురించి చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయండి. ఏంటంటే స్టార్టింగ్లో ప్రతి ఒక్కరికి వచ్చాయన్నమాట. ఒక సబ్స్క్రైబర్ అడిగారు, మ్యామ్ నా ఛానల్ నేను చాలా బిజీగా ఉంటాను, నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, ఇంకా 1 or 2 monthsలో నా ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది, సో నేను వీడియోస్ పెట్టకపోయినా కూడా నాకు మనీ వచ్చేస్తాయా అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ అడిగారండి. మెయిన్ ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము అంటే మానిటైజేషన్ అంటే ఏంటండి, మనం జస్ట్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి అర్హత సాధించినట్లు. ఐ మీన్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనకి యాడ్స్ డిస్ప్లే అవుతాయి. ఆ యాడ్స్ వల్ల మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అప్పటి వరకు వచ్చిన వ్యూస్ అనేవి ఐ మీన్ మనకి మానిటైజేషన్ తర్వాత డాలర్స్ రావడానికి యూజ్ అవ్వవు అనమాట. ఐ మీన్ రెవెన్యూ రావడానికి యూజ్ అవ్వవు. తర్వాత మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన వ్యూస్ మాత్రమే మనకి రెవెన్యూ రావడానికి యూజ్ అవుతాయి. అలాగే మనం వీడియోస్ పెడుతూ ఉంటేనే మన ఛానల్కి గ్రోత్ ఉంటుందండి. మీరు వీడియోస్ ఎప్పుడైతే ఆపారో, ఐ మీన్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే యూట్యూబ్ అల్గారిథం ఆల్రెడీ ఉన్న ఓల్డ్ వీడియోస్ను కూడా పుష్ చేయదనమాట. దానివల్ల మన ఛానల్కి డెడ్ అవుతుంది, ఐ మీన్ స్లో అవుతుంది అనమాట. అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. కుదరకపోయినా అట్లీస్ట్ వీక్లీ 1 వీడియో ఆర్ మంత్లీ 1 వీడియో అలా అయినా పెడుతూ ఉండాలండి. బట్ కన్సిస్టెన్సీ అనేది తప్పకుండా మేనేజ్ చేయాలి. ఈ వీక్లో 4-5 వీడియోస్ పెట్టేసి నెక్స్ట్ వీక్ సాంతం వదిలేసి అలా కాకుండా పర్టికులర్గా టైం మేనేజ్మెంట్లో మనం వీడియోస్ పోస్ట్ చేస్తే మన ఛానల్ మాత్రం అప్పుడు గ్రో ఉంటుందండి తప్పకుండా. ఎందుకంటే ఇది నేను చేసిన మిస్టేక్ అనమాట. నేను ప్రెగ్నెన్సీ అండ్ బాబు ఇట్లా కుదరక మధ్యలో చాలా గ్యాప్ తీసుకున్నాను. అప్ టు 6 to 7 months నా ఛానల్ అంతకుముందు బాగా వ్యూస్ వచ్చాయండి, తర్వాత చాలా తగ్గిపోయాయి. సో మళ్ళీ నేను కన్సిస్టెన్సీ మేనేజ్ చేయడానికి కష్టపడుతున్నాను. సో అలా కాకుండా మీరు ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే మీరు పర్టికులర్గా ఫిక్స్ అయిపోండి. ఐ మీన్ వీక్లీ 1 వీడియో ఆర్ వీక్లీ 2 వీడియోస్ ఈ టైంకి పెట్టాలి. అంటే ఆ టైంకి వీడియో తప్పకుండా వచ్చేయాలండి. అంతేగాని వేరే ఫంక్షన్కి వెళ్ళాను ఎక్సెట్రా ఇలాంటి ఆలోచనలు ఏమి ఉండొద్దు అనమాట. ఒకవేళ మీరు వేరే బిజీ షెడ్యూల్ ఉంటే ముందుగానే వీడియో చేసేసుకొని షెడ్యూల్ ఆప్షన్లో పెట్టేసుకుంటే ఆ టైంకి డిస్ప్లే అయిపోతుంది అనమాట. ముందే వీడియోస్ పెట్టుకొని షెడ్యూల్లో పెట్టేసుకోండి. ఫ్రీ టైంలో ట్యాగ్స్ ఎక్సెట్రా థంబ్నెయిల్స్ ఇవన్నీ పెట్టేసుకోండి, డిస్క్రిప్షన్ ఇవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. సో వీడియో మాత్రం మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు తీసి పెట్టుకొని మీరు షెడ్యూల్ ఆప్షన్లో పెట్టేసుకుంటే మీరు టైంకి వీడియోని డిస్ప్లే చేయగలుగుతారు. అప్పుడు మాత్రమే యూట్యూబ్ అల్గారిథం అనేది మన వీడియోస్ని వీళ్ళు మంచి కన్సిస్టెన్సీలో ఉన్నారని చెప్పేసి మన వీడియోస్ని పుష్ చేస్తుంది, నోటిఫై చేస్తుంది. లేకపోతే మనకి వీడియోస్ ఇంప్రెషన్స్ కూడా ఇవ్వదండి. ఐ మీన్ ఇంప్రెషన్స్ అంటే మన థంబ్నెయిల్ని ఎక్కువ మందికి చూపించడం అనమాట. మనం టైం మేనేజ్మెంట్ అప్రోచ్ చేయకపోతే వీళ్ళు కరెక్ట్గా లేరు అని చెప్పేసి మనకి యూట్యూబ్ అల్గారిథం మన వీడియోస్ని పుష్ చేయదనమాట. సో అసలు నార్మల్గా మన వీడియో ఒక 100 మెంబర్స్ చూస్తే ఒక 4-5 మెంబర్స్ చూసారనుకోండి, అసలు చూపించడమే 10 మెంబర్స్ చూస్తే ఒకరు కూడా చూడరు. సో అది గుర్తుపెట్టుకోండి. మనం వీడియోస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉండాలి. మానిటైజేషన్ అయిపోగానే సరిపోదండి. ఐ మీన్ ఇళ్ళలగానే పండగ కాదు. మానిటైజేషన్ అయ్యిందంటే జస్ట్ మనం అర్హత సాధించినట్లు. తర్వాత వీడియోస్ పెడుతూ ఉంటేనే మనకు గ్రోత్ ఉంటుందండి. ఏ జాబ్ అయినా అంతే కదా, మనం జాబ్ చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. జాబ్ చేయకుండా ఊరికే కూర్చుంటే మనకు డబ్బులు రావు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయని. అలాగే మనం యూట్యూబ్లో యాక్టివ్గా ఉన్నంత కాలమే బాగుంటుందండి. మనం ఎప్పుడైతే యాక్టివ్గా లేమో యూట్యూబ్ వ్యూస్ బాగా తగ్గుతాయి, ఛానల్ రీచ్ కూడా తగ్గిపోతుంది, చాలా డ్రాప్ డౌన్ అయిపోతుందండి. అలాంటి మిస్టేక్స్ ఎవ్వరూ చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ ఫ్రీక్వెన్సీ మేనేజ్ చేయాలి అనే ఆలోచన లేకపోతే యూట్యూబ్ ఛానల్ మీరు స్టార్ట్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇదే నా రిక్వెస్ట్ అండ్ నా ఒపీనియన్ అండి. ఇలాంటి డౌట్స్ మీకు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.